వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునేవారు ఉదయాన్నే జీరా వాటర్ తాగడము, లేదంటే ధనియా వాటర్ తాగడము చేస్తూ ఉంటారు. దీనివల్ల నిజంగానే వెయిట్ లాస్ అవుతారా? లేదు అని అంటే వెయిట్ లాస్ అవ్వడం కోసము ఏదైనా ఒక మంచి డైట్ ప్లాన్ అనేది ఉందా అనేది తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే సార్. సార్, నిజంగా ఉదయం లేవగానే మంచిగా జీరా వాటర్ కానీ లేదంటే ధనియా వాటర్ కానీ తాగితే మనం వెయిట్ లాస్ అవ్వచ్చా? వాటితోనే సరిపోతుందా, లేదంటే మన డైట్లో ఏమైనా మార్పులు రావాలంటారు? ఓన్లీ జీలకర్ర వాటర్ తోటి వెయిట్ లాస్ అవుతుంటే బంగారం కన్నా సిల్వర్ కన్నా జీలకర్ర వాటర్ కాస్ట్లీ ఉంటుంది. అవునా కాదా? అందరు కొనిసి తాగకపోతుండే. అయితే ఏందంటే జీలకర్ర వాటర్ మీకు హెల్ప్ చేస్తుంది. ఎట్లా హెల్ప్ చేస్తుంది? మెటబాలిజం బాడీలో పెరగడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే. అదే కాకుండా ఇప్పుడు నేను ఒకటి చెప్తా, ఒక 2-3 చెప్తా ఇవాళ మీకు. మీరేం చేయండి, సోంపు, ఓకే, జీలకర్ర, వాము, ధనియా గింజలు, ఇవి 1/4 1/4 1/4 1/4 ఈ క్వాంటిటీలో తీసుకోండి. అంటే 50 50 50 50 టోటల్ 200 గ్రామ్స్ తీసుకొని దీని పౌడర్ తయారు చేసుకోండి. ఓకే. పౌడర్ తయారు చేసుకొని డైలీ మార్నింగ్ ఒక కప్లో 1/4 టీ స్పూన్ గోరువెచ్చ నీళ్ళలో వేసి ఈ పౌడర్ దీంట్లో యాడ్ చేసి తాగండి. ఇది మెటబాలిజంని పెంచుతుంది, డైజెస్టివ్ మంచిగా చేస్తుంది, గట్ హెల్త్ మంచిగా చేస్తుంది, మోషన్ ఫ్రీ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఓవరాల్గా మీకు వెయిట్ లాస్లో హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇదే వెయిట్ లాస్కి మెయిన్ రీజన్ కాదు, అంటే మెయిన్ ఫుడ్ హెల్ప్ చేస్తుంది. దీంతో పాటు ఇంకేం చేయాలి అది కూడా చెప్తా. ఓకే. ఏదో ఒక పూట మీరు రొట్టె తిన్నా, రైస్ తిన్నా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ తింటున్నారు. ఒక్క పూట చేస్తున్నారా, 2 పూటలు చేస్తున్నారా ఆలోచించండి. ఓకే. మీరు 100 గ్రామ్స్ రైస్ తింటున్నారంటే 100 గ్రామ్స్ రా వెజిటేబుల్ సాలెడ్ ఓకే ఓకే తినాలి. ఒక పూట చేస్తున్నారు, 2 పూటలు చేస్తున్నారంటే 50 గ్రామ్స్ డివైడ్ చేసుకోవచ్చు. ఓకే. దీంతో ఏమవుతుంది, ఫైబర్ ఎక్కువ పోతుంది బాడీలో, గ్లూకోజ్ స్పైక్ మెల్లగా వస్తుంది, ఆక్సిడేటివ్ స్ట్రెస్ మెల్లగా వస్తుంది, డైజెషన్ మంచిగా అవుతుంది, వెయిట్ లాస్కి హెల్ప్ చేస్తుంది. ఇది కాకుండా మీరు ఏం చేయండి అంటే వాటర్ ఎప్పుడన్నా గుర్తు పెట్టుకోండి, తిన్న తర్వాత ఇమ్మీడియట్గా వాటర్ తాగొద్దు ఎక్కువ. ఓకే. ఒక 2 సిప్స్ తాగితే నడుస్తుంది. 2-3 గ్లాసులు తాగాలంటే అట్లా రూల్ లేదు. ఏం చేస్తారు చాలా, అబ్బా కడుపు నిండా తిన్నాము, ఇప్పుడు 2-3 గ్లాసులు నీళ్ళు తాగుతాము, చల్ల వాటర్ తాగుతాం, ముద్దకి గుక్కకి వాటర్ తాగుతారు. మీరు వాటర్ తింటున్నారా లేదంటే అన్నం తాగుతున్నారా మీకే అర్థం కాదు, అట్లా కూడా ఉంటుంది కొందరు. అవునా కదా? అయితే వాటర్ ఎవ్రీ డే 2 to 3.5 లీటర్స్ మీరు కన్జ్యూమ్ చేయండి. ఏం గుర్తుపెట్టుకోండి అంటే ఈ వాటర్ ల్యూక్వామ్ ఉండాలి, గోరువెచ్చని నీళ్ళు తీసుకోవాలి. మళ్ళీ దాని తర్వాత ఇమీడియట్లీ ఆఫ్టర్ మీల్స్ తినొద్దు. అండ్ తాగినప్పుడు కూడా మీరు ఇది జర గ్యాప్ పెట్టండి మీల్స్కి. ఏమవుతుంది, ఇమ్మీడియట్లీ ఆఫ్టర్ మీల్స్ తింటే ఇప్పుడు నోట్లోకి వెళ్ళి పోతుంది, ఫుడ్ కడుపులో పోతుంది. ఈ కడుపులో 3 అవర్స్ ఉండాలి. మీరు వాటర్ తినగానే ఫుడ్ మొత్తం ఇంటెస్టైన్స్లో వెళ్ళిపోతుంది, పేగుల్లో. ఇక్కడ వాటర్ జమ అవుతుంది, డైజెషన్ ఎక్కడైతుంది, ఇక్కడ పోగానే మొత్తం అబ్జర్వ్ అవుతుంది ఘోరంగా. అట్లా చెయ్యకండి. మళ్ళా దాని తర్వాత 8 అవర్స్ నిద్ర ఇవ్వండి మీ బాడీకి. 8 అవర్స్ నిద్ర ఎందుకు ఇవ్వాలి? కొందరు ఏమంటారు, నేను యాక్టివ్గానే ఉంటా, 5 గంటలు పడుకుంటా, మంచిగా పని చేసుకుంటా, మళ్ళీ వెయిట్ ఎందుకు పెరిగింది? అవునా కదా? 8 గంటలు నిద్ర ఉండాలి. రోజుకి 24 గంటలు ఉంటాయి. 24 గంటలు ఉండడానికి కూడా రీజన్ ఉంటుంది. మీ జాబ్ టైమింగ్లు కూడా చూసుకోండి. 8 అవర్స్ ఉంటుంది జాబ్. 8 into 3 is equal to 24. అంటే 8 అవర్స్ స్లీప్, 8 అవర్స్ వర్క్, 8 అవర్స్ సెల్ఫ్. మీకు ఏది ఇష్టం ఉన్నా ఈ 8 అవర్స్ దానికోసం ఇష్టం ఉన్నట్టు కూడా చేస్తే వెయిట్ అనేది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది.
కావాలంటే గూగుల్ కూడా చేసి చూడండి. మీకు సెల్ఫ్ టైం ఉండకపోతే స్ట్రెస్ పెరుగుతుంది బాడీలో. స్ట్రెస్ పెరిగితే స్ట్రెస్ ఈటింగ్ అవుతుంది, నిద్ర ఉండదు. అవునా కాదా? అయితే అట్లా మీరు బరువుని కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది మొత్తానికి ఏంటంటే ధనియా వాటర్ లేదంటే సోంపు వాటర్ లేదంటే జీలకర్ర వాటర్ తాగినంత మాత్రాన మనం వెయిట్ లాస్ అవ్వు. ఇది వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అదేవిధంగా మన లైఫ్ స్టైల్లో కూడా చేంజెస్ రావాలి అని చెప్పేసి డాక్టర్ గారు చెప్తున్నారు. సో అదేవిధంగా చాలా వరకు ఈ హోమియోపతిలో వెయిట్ లాస్ అవ్వడానికి ది బెస్ట్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. దానికి సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఇంకా ఏదైనా కావాలంటే డాక్టర్ గారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ సార్.